జమ్మూ కాశ్మీర్లో పాక్ డ్రోన్లు కలకలం రేపాయి. రాజౌరి దగ్గర 5 డ్రోన్లను గుర్తించింది ఇండియన్ ఆర్మీ. దీంతో భారత్ పాక్ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, ఏంటి పాక్ కవ్వింపులను ఏ విధంగా చూడొచ్చు? స్వామి, రాజౌరి, పూంచ్, సంబా ప్రాంతాల్లో పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినట్టు అనుమానిస్తున్నటువంటి 5 డ్రోన్లను భారత సైన్యం గుర్తించింది. ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర, అదేవిధంగా ఇంటర్నేషనల్ బోర్డర్ దగ్గర, ముఖ్యంగా రాజౌరి, పూంచ్, సంబా జిల్లాల చుట్టుపక్కల ఈ పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినటువంటి డ్రోన్లు కొద్దిసేపు గాల్లో ఎగిరి తర్వాత తిరిగి పాక్ వైపు వెళ్ళిపోయినట్లుగా గుర్తించారు. భారత సైన్యం వెంటనే అప్రమత్తమైంది. సైన్యం వెంటనే హై అలర్ట్ వెళ్లి కౌంటర్ డ్రోన్ వ్యవస్థలను ఉపయోగించి పరిస్థితిని కంట్రోల్ చేశారు. సెర్చ్ ఆపరేషన్లు కూడా కొనసాగుతున్నాయి. అక్కడ ఏమైనా ఈ యొక్క డ్రోన్లు ఉపయోగించి ఏమైనా ఆయుధాలు, డ్రగ్స్ వంటివి ఏమైనా పడేశారన్న అనుమానంతో అక్కడ సెర్చ్ ఆపరేషన్లు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇలాంటి డ్రోన్లు సాధారణంగా గోడ చేయడం లేదా ఈ ఆయుధాలు, డ్రగ్స్ పడేయటం కోసం వాడతారని భారత అధికారులు చెప్తున్నారు. అయితే భారత సైన్యం ఇప్పటికే పాకిస్తాన్ కి ఈ డ్రోన్ చొరబాట్లను ఆపని కూడా అధికారికంగా హెచ్చరించింది. కానీ పాకిస్తాన్ నుంచి ఇలాంటి చిన్న చిన్న కవ్వింపు చర్యలు ఇంకా ఆగటం లేదన్నది భారత సైన్యం చెబుతోంది. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా భారత సైన్యం నియంత్రణలోనే ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో అదనపు బలగాలను కూడా ఏర్పాటు చేశారు. కాకపోతే ఈ డ్రోన్ కార్యకలాపాలను కట్టడి చేయడానికి ప్రత్యేక టీంలను అయితే ఏర్పాటు చేయొచ్చని చెప్పొచ్చు. అయితే స్వామి, ఈ పాక్ ఈ డ్రోన్ల చొరబాట్లు గత కొద్ది కాలంగా చేస్తుంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ డ్రోన్లకు సంబంధించినటువంటి ఆపరేషన్లను ఎక్కువ చేసిందనే చెప్పొచ్చు. అధునాతన డ్రోన్లను ఉపయోగిస్తుంది. పాక్ ఐఎస్ఐ మరింత శక్తివంతమైన, అదేవిధంగా రాత్రి టైంలో కూడా పనిచేసే GPS గైడెడ్ డ్రోన్లను వాడటం మొదలు పెడుతుంది. వీటి ద్వారా 10 నుంచి 12 కిలోల పేలుడు సామర్థ్యం ఉన్నటువంటి డ్రోన్లను వాళ్ళు ఉపయోగిస్తున్నారు. గూఢచార డ్రోన్లు, ఎక్కువగా సర్వైలెన్స్ డ్రోన్లు కూడా ఎల్ఓసి దగ్గర కనిపిస్తున్నాయి. కొన్ని డ్రోన్లు అయితే తిరిగి పాక్ వైపుకి వెళ్ళిపోతున్నాయి. భారత ఆర్మీ మూవ్మెంట్స్ ను పరిశీలించడానికి నిఘా సంస్థలు ఇవి ఉపయోగించుండొచ్చని కూడా భావిస్తున్నారు. అయితే ఈ నెలలోనే రాజౌరి, పూంచ్, సంబా ప్రాంతాల్లో 2-3 సార్లు ఇటువంటి ప్రయత్నాలు అయితే జరిగాయి. అయితే స్వామి, భారత సైన్యం అదేవిధంగా BSF కౌంటర్ డ్రోన్ టెక్నాలజీలను ఉపయోగించి సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. భారతదేశం ప్రస్తుతం ప్రపంచ స్థాయి యాంటీ డ్రోన్ టెక్నాలజీల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అనే చెప్పొచ్చు. జామర్లు, డ్రోన్ కి GPS సిగ్నల్ ని కట్ చేసే జామర్లను కూడా ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ లో DRDO డెవలప్ చేసింది. అదేవిధంగా రేడియో ఫ్రీక్వెన్సీ డిస్ట్రప్టర్ డ్రోన్ ని కంట్రోల్ చేయలేనటువంటి స్థితికి తీసుకొస్తుంది. లేజర్ వెపన్లు కూడా అమర్చారు. ఈ అవసరమైతే డ్రోన్ ఆకాశంలోనే కాల్చి ధ్వంసం చేసేందుకు లేజర్ వెపన్లు కూడా వాడుతున్నారు. సో ప్రస్తుతానికైతే కొంత డిస్టర్బెన్స్ గా ఉన్నప్పటికీ అక్కడ అప్రమత్తంగా ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుంది, ప్రస్తుతం భారతదేశంలో పండగ సీజన్ కాబట్టి ఈ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భద్రత కట్టుదిట్టం చేశారు. బోర్డర్ దగ్గర కూడా కట్టుదిట్టం చేయటమే కాకుండా ప్రముఖ నగరాల్లో కూడా అలర్ట్ గా ఉండాలంటూ కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల DGPలకి, CS లకు కూడా ఆదేశాలను జారీ చేసింది. స్వామి, రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.